హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నాకెంతో ఇష్టమైన రెసిపీ అనమాట ఇది. అదేనండి, మామిడికాయ టమోటా పప్పు సాంబార్ అనమాట. మామిడికాయ టమోటా పప్పు సాంబార్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి రైస్ పెట్టేసుకొని సైడ్ డిష్కి వడియాలు పెట్టేసుకొని అప్పడాలు తినేసామంటే ఆహా నలిసిందనమాట ఎవరైనా కూడా సరే. ఎలా చేసానో చూద్దామా. ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను. నాకు కావాల్సినంత పప్పు అయితే వేసుకున్నాను, చూసారా, కందిపప్పు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొచ్చుకునేద్దాము. ఆ పప్పునంతా కూడా నీట్గా 1-2-3 సార్లు బాగా కడిగి తీసుకొచ్చేసాను చూడండి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ కూడా వేసుకుందాం పప్పులోకి. చాలా బాగుంటుంది. కావాల్సినంత వాటర్ వేసుకుంటున్నాను, చూసారా. వాటర్ వేసాక ఒకసారి బాగా అలా కలిపేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే సిమ్లో ఉంది. వాటర్ అయితే కరెక్ట్గా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసామంటే పప్పు మనకి తొందరగా ఉడుకుతుంది. నేనైతే కుక్కర్లో చేయనండి పప్పు, టేస్ట్ వేరేలా అనిపిస్తుంది. ఇలా ఉడకబెట్టే చేస్తానన్నమాట, గిన్నెలో ఉడకబెట్టుకొని. మీకు తెలుసు కదా, పప్పు చేయాలన్నప్పుడంతా ఇలా నేను చిన్న గిన్నెలో అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. రుద్దటానికి వీలుగా ఉంటుంది. బాగా ఉడుకుతుంది కదండి. పైన పొంగంతా కూడా తీసేసుకుంటున్నాను. పప్పు కట్టితో మళ్ళీ రుద్దేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాంటి గిన్నెలో ఉడకబెట్టుకున్నామంటే పుల్లగూరలు కానీ ఇలా పప్పు చేసేటప్పుడు ఇదే గిన్నె వాడుతూ ఉంటాను. కుక్కర్లో అయితే పెట్టనండి నేను. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కావాల్సినవి ఇదిగోండి, 2 మామిడికాయలు అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి, పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత 2 పెద్ద టమోటాలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా మనం మామిడికాయలు వేస్తున్నాం కదండి, అందుకని చింతపండు కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు మనం పప్పు చూద్దాం ఎక్కడి వరకు వచ్చింది. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు ఇందులోకి వేసుకుందాం. చింతపండు నేను ముందే కడిగి పెట్టుకున్నానండి, కొంచెం మెత్తబడుతుందని. చింతపండు వేశాక ఒక 1 మినిట్ పాటు అలా ఉంచుకున్నామంటే సరిపోతుంది. ఆ హీట్కి అది మెత్తగా పడిపోతుంది బాగా. 1 నిమిషం అలా ఉంచేసుకున్నాను. ఇదిగో చూడండి, పండు కూడా మనకి మెత్తగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకొని గిన్నె పక్కకు పెట్టేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం. బాండిల్ పెట్టేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అవి కాస్త చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. పొడవుగా కట్ చేసుకున్నామంటే సాంబార్కి చాలా బాగుంటుందండి, చూడటానికి కూడా లుక్ వైజ్. ఇప్పుడు ఆనియన్ బాగా అలా వేపుకుందాం. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. ఇందాక మనం పప్పులో కూడా పసుపు వేసుకున్నాం కదండి, ఇక్కడకు లైట్గా వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్నామంటే మంచిది, మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి ఏమి ఉండదు. పప్పు ఎక్కువ తిన్నా కూడా, ఎప్పుడు పప్పు చేసినా కూడా ఇంగువ కొద్దిగా వేసామంటే బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాం. టమాటా బాగా మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. టమాటా మగ్గే వరకు బాగా వేపేసుకోవాలండి. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మామిడికాయల ముక్కలు వేసుకుంటున్నాను. మామిడికాయలు అయితే కట్ చేసి మీకు చూపించలేదు కదండి, ఇదిగో చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. నేను తొక్కు తీయలేదు మామిడికాయకి, నీట్గా కడిగి తెచ్చుకున్నానండి, జీడు లాంటివి ఏమీ లేకుండా. తొక్కుతో పాటు వేసామంటే మనకి పులుసులో అవి బాగా ముక్కలుగా ఉంటాయి. తొక్క తీసేసి వేసామంటే ఆ హీట్కి కరిగిపోతుంది ముక్క అనేది. ఎప్పుడు కానీ ఇలా మామిడి తొక్క తీయకుండా వేస్తేనే బాగుంటుంది. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక లైట్గా ఒకసారి అలా కలుపుకునేసి కొంచెం అలా మగ్గేటుగా అట్లా హీట్ అయిందంటే సరిపోతుంది ముక్కలు. తర్వాత మనం పొల్లు వేసుకుందాము. ఒక 1 మినిట్ పాటు అలా ప్లేట్ పెట్టేసానండి. ఇప్పుడు లైట్గా మగ్గాయి కదా, తొందరగా ఉడికిపోతుందండి మామిడికాయ. చూసారా, ముక్క అంతా కూడా తొక్క కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు పొల్లు వేసుకుందాం. మిర్చి పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నాను.
అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. త్రీ స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి. బాగా కలుపుకుందాము నెమ్మదిగా, అలా ముక్క విరిగిపోకుండా. మామిడికాయ ముక్క కొంచెం మెత్తబడింది కదండి, తునిగిపోకుండా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడంతా అంతా సెట్ అయ్యేట్టుగా ముక్కలకి బాగా పట్టాలి కదా. చూసారండి, బాగా ముక్క అనేది మనం వేసిన పొల్లంతా కూడా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇది చేస్తూనే పప్పు కూడా రుద్దేశాను. పప్పు కర్ర వేసుకొని ఆ పప్పు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. పప్పు అంతా బాగా మిక్స్ అయిపోయేట్టుగా మనం వేసిన పొల్లన్నీ కూడా పప్పుకు కూడా పట్టాలి కదా. నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు అలా కలిపామంటే అంతా కలిసిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మామిడికాయ టమోటా పప్పు సాంబార్. వేడి వేడి రైస్ పెట్టేసుకొని వేసుకున్నాము తిన్నామంటే అబ్బా సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా, రోటీకైనా, పొరోటాకైనా, టిఫిన్స్కైనా అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మామిడికాయ పప్పు. ఆంధ్ర స్టైల్, రాయలసీమ స్టైల్ కదండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారా, మామిడికాయ ముక్క బాగా ఉడుకుతుంది. అలాగే నేను ముట్టి కూడా వేసాను మామిడికాయది. పులుసు అయితే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసామంటే వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట సాంబార్ అనేది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈలోపు నేను ఇంకా వడియాలు కూడా వేపేసుకున్నానండి. అప్పడాలు సైడ్ డిష్కి ఇలా అప్పడాలు పెట్టేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా. వైట్గా లేవని చూస్తున్నారా, నాకైతే ఇలా గోల్డ్ కలర్గా వేపుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఉత్తవే అయినా కూడా తినేసేయచ్చు. చూసారా, అప్పడాలు కూడా వేపేసుకున్నాను. పక్కనే ఇలా పులుసు అయ్యేసరికి ఇలా చేసుకున్నాను. ఇంకా కూడా బ్యాట్ వడియాలు కూడా కొన్ని వేపేసుకున్నాను బాబు కోసం అని చెప్పి. వాడికి కూడా ఇలా ఉంటేనే ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది. నంచుకొని తిన్నామంటే సైడ్ డిష్లో పెట్టేసుకొని. మనకి చూసారా సాంబార్ కూడా రెడీ అయిపోయింది కదండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇందులో మామిడికాయ ముట్టి కూడా వేసానండి. మా అత్తయ్యకి అయితే ఇష్టం అన్నమాట మామిడికాయ ముట్టి. ఇలా సాంబార్ చేసినప్పుడల్లా ముట్టి కూడా వదులుకుంటా వేస్తుంది అత్తయ్య. మళ్ళీ అది ఒక్కటే పెట్టుకొని తింటుందన్నమాట ఆమె. అందుకే నేను మామిడికాయ ముట్టి కూడా వేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మనకి ఇప్పుడు సాంబార్ రెడీ అయిపోయింది. అలాగే వడియాలు రెడీ అయిపోయినాయి. వేడి వేడి ఇంకా మిరియాల రసం ఉంది, పెరుగు ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. రైస్ పెట్టేసుకొని, సాంబార్ వేసుకొని, వడియాలు పెట్టేసుకొని తినేస్తే అబ్బా సూపర్ అనాల్సిందనమాట. హ్యాపీగా తినేస్తాం అందరం కూడా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. రాయలసీమ స్పెషల్, ఆంధ్ర స్పెషల్ కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.